డబ్బు కోసం నీళ్లు కలపని మందు తాగుతానంటూ బెట్టింగ్ కాశాడో యువకుడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5 క్వార్టర్స్ మద్యం నీళ్లు కలపకుండా తాగుతానని పందెం కాసి ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన కోలార్ జిల్లా మల్దర్ తాలూకా పూజారహాలి గ్రామంలో జరిగింది. మద్యం తాగడమే ఆరోగ్యానికి హానికరం అయితే అతిగా తాగడం, అది కూడా నీళ్లు కలపకుండా తాగడంతో ప్రాణాలు విడిచాడు. 5 మద్యం సీసాలు తాగిన తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్లిన కార్తిక్ వెళ్లడంతో అతడిని స్నేహితులు ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కార్తిక్ మరణించాడు. డబ్బు కోసం నీళ్లు కలపని మందు తాగుతానంటూ బెట్టింగ్ కాశాడో యువకుడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5 క్వార్టర్స్ మద్యం నీళ్లు కలపకుండా తాగుతానని పందెం కాసి ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన కోలార్ జిల్లా ముల్బాగిల్ తాలూకా పూజాహారిలో గ్రామంలో జరిగింది. మద్యం తాగడమే ఆరోగ్యానికి హానికరమైతే అతిగా తాగడం, అది కూడా నీళ్లు కలపకుండా తాగడంతో ప్రాణాలు విడిచాడు. 5 మద్యం సీసాలు తాగిన తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్లిన కార్తిక్ అక్కడి నుంచి స్నేహితులు వారిని ఆసుపత్రికి చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కార్తిక్ మరణించినట్టుగా తెలుస్తోంది. ఇక మరో విషాదం ఏంటంటే కార్తిక్ భార్య 10 రోజుల కిందటే బిడ్డకు జన్మనిచ్చింది. తమ ఊరికి చెందిన సుబ్రమణి, వెంకట్రెడ్డి మరో 3 స్నేహితులతో కలిసి ఆదివారం రాత్రి నంగలి చేరుకున్నారు. వారితో పందెం పెట్టుకొని మద్యం తాగుతూ అస్వస్థతకు గురయ్యాడు. ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మరణించారు. ఇక ఈ సంఘటన ఇద్దరిని నంగిలి రానా పోలీసులు అరెస్ట్ చేయగా పరారీలో ఉన్న మరో 3 కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఇదేమీ లక్షలో బెట్టింగ్ కాదు, కేవలం 10,000 రూపాయల కోసం బెట్టింగ్ పెట్టి యమపాసానికి గురయ్యాడు.